హాయ్ అండి, వెల్కమ్ టు పశుసంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అలమండ సంతలో ఉన్నాం. ఈ అలమండ సంతలో చాలా రకాలైనటువంటి గిత్తలు వచ్చాయి, పనికి ఉపయోగించేవి. అయితే ఇవి ఒకటి కూడా ప్రతి జత కూడా 1,00,000 దాటే చెప్తున్నారు. 1,20,000, 1,40,000, 1,50,000. చిన్న చిన్నవి అయితే 60,000, 70,000 ఇలా చెప్తున్నారు. అయితే నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా ఒక 1,20,000 చెప్పిన ఒక జత ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అయితే మనం ప్రతి జతలో కూడా ప్రతి దానికి వెళ్ళి మనం ఎంత రేటు ఏంటి అనేది కనుక్కున్నాము, కానీ అన్నీ కూడా వాళ్ళతో మాట్లాడించలేదు. యావరేజ్గా రేట్లు మాత్రమే మీకు చెప్పాను. ఉదయాన్నే 6 గంటలకు తీసుకొచ్చి ఇలా నిలబెట్టి రైతులు వచ్చి వాళ్ళని అడుగుతున్నారు. ఇదిగోండి, యంగేజ్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అయితే మనం దీంతో పాటు మీరు ఈ వీడియో చూస్తూ, ఈ వీడియోలో ఉన్నటువంటి గిత్తల్ని చూస్తూ మనం పశువు యొక్క వయసుని ఎలా నిర్ధారణ చేసుకోవాలి, వయసుని ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. చాలామందికి పశువుల వ్యాపారులకి, పశువుల పెంపకందారులకి ఈ విషయం తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇవ్వండి చిన్న దూడలు, ఇలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. చాలా పెద్ద సంత, ఉత్తరాంధ్రలోనే ఇది ఒక పెద్ద సంత. అయితే ఇప్పుడు మనం పశువుల్ని వయసుని ఎలా నిర్ధారణ చేయాలి అనేది చూద్దాం. పశువులకి ముందు మనం పాల పళ్ళు ఉంటాయి, మనుషుల్లాగే సేమ్ మిల్క్ టీత్స్ ఉంటాయి. ఈ మిల్క్ టీత్స్ అనేవి 2 years వరకు ఉండి ఊడిపోతాయి. ఈ మిల్క్ టీత్ ప్లేస్లో శాశ్వత దంతాలు, పర్మనెంట్ దంతాలు అనేవి వస్తాయి. ఆ పర్మనెంట్ దంతాలు వచ్చే క్రమంలో మనం ఈ యొక్క వయసుని నిర్ధారణ చేయొచ్చు. ఇదిగోండి, ఇవే 1,50,000 చెప్పారు. అడిగాను నేను, మరి తగ్గిస్తామని చెప్పారు. మరి బేరం అయిందో లేదో మనకి తెలియదు, వచ్చాము. అయితే ఈ పాల దంతాల ప్లేస్లో శాశ్వత దంతాలు వచ్చే క్రమంలో మనం వయసుని నిర్ధారణ చేయవచ్చు. అది ఎలా? పాడి పశువుల్లో పాల దంతాలు ఊడిపోయి అక్కడ రాను శాశ్వత దంతాలు 2 yearsకి వస్తాయి. మిల్క్ టీత్స్ అనేవి, పాల దంతాలు అనేవి 2 సంవత్సరాల వరకు ఉంటాయి. 2 నుంచి 2.5 సంవత్సరాలు ఉన్న పశువు అయితే 2 శాశ్వత దంతాలు మధ్యలో మనకు కనిపిస్తాయి. ఇలాగా పైన దంతాలు ఉండవండి. ఆవులకి, గేదెలకి పైన దంతాలు ఉండవు, పైన కొరికే దంతాలు ఉండవు. కొరికే దంతాలు బట్టి, అంటే ఇన్సిజర్స్ బట్టే మనం వయసు నిర్ధారణ చేస్తాం. ఎక్కువగా 4 రకాల దంతాలు ఉంటాయి, తెలుసు కదా. కానీ పశువులకైతే ఈ కెనైన్స్ ఉండవు, చీల్చే దంతాలు ఉండవు. ఫస్ట్ మనం దంతాల గురించి చెప్పుకుందాం. ఇన్సిజర్స్, కెనైన్స్, మాలార్, ప్రీమాలార్. అయితే ఇక్కడ ఇన్సిజర్స్ బట్టే మనం వయసు నిర్ధారణ చేయొచ్చు. కెనైన్స్ అనేవి చీల్చే ఉండవు. కుక్కల్లో ఇవి ఉంటాయి, బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కుక్కలు అయితే ఆ కెనైన్స్తోనే పట్టి పీకేస్తాయి అన్నమాట, కరిసేస్తాయి ఎవరినైనా. ఈ కెనైన్స్ అనేవి ఆవుల్లో, గేదెల్లో నీళ్ళు కెనైన్స్ కొరికేవి. ఇన్సిజర్సే ఉంటాయి. ఇన్సిజర్స్ కూడా కిందన ఉంటాయి, పైన ఉండవు. పైన దంతం ఉండదు, దాని ప్లేస్లో డెంటల్ ప్యాడ్ ఉంటుంది. ఆ ప్యాడ్తోనే ఆ గడ్డిని లాగుతుంది అనమాట, గ్రేజింగ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్సిజర్స్ గురించి చెప్పుకున్నాం కదా. 2 years వరకు పాల పళ్ళు ఉంటాయి. 2 నుంచి 2.5 years 2 దంతాలు, జోడి పళ్ళు అంటారు కదా. అది జోడి పళ్ళు అంటే 2 నుంచి 2.5. 2 తర్వాత 4 శాశ్వత దంతాలు అయ్యేటప్పటికి 2.5 నుంచి 3.5 సంవత్సరాలని మనం చెప్పుకోవాలి. 2.5 నుంచి 2.5 నుంచి 2.5, 2.5 నుంచి 3.5, 4 తర్వాత 2.5 నుంచి 3.5 4 టీత్స్ వచ్చేస్తాయండి. 4 yearsకి 4 teeth. అంటే 4 teeth అంటే అక్కడ జతలు బట్టి మనం చెప్పుకోవాలి, జతలు బట్టి చెప్పుకోవాలి. అంటే మొత్తం 8 అవుతాయి. అప్పుడు 4 into 4 8. ఒక పక్క మనం చెప్తున్నాం. ఫస్ట్ 2, తర్వాత 4, తర్వాత 8. 8 అంటే ఫుల్ టీత్. ఇంకా 4 yearsకి ఫుల్ టీత్ ఇంకా వచ్చేస్తాయి. 4 to 5 years ఉన్నది అంటే దాని వయసు 4, మొత్తం 8 పళ్ళు కూడా శాశ్వత దంతాలు వచ్చాయి, పెద్దగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అది 5 years అని డిసైడ్ చేసి వచ్చు. ఇంకా జోడి పళ్ళు అయితే 2 to 2.5, 4 అయితే 2.5 to 3.5 years, ఫుల్ టీత్ అయితే 8 teeths అంటే
4 ఇయర్స్ అబౌవ్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే నేనేం చేయలేను, కానీ కన్ఫ్యూజ్ లేకుండా 1-2 సార్లు వింటే మనం అర్థమవుద్ది. ఇవి శాశ్వత దంతాలు. అయితే పళ్ళు ఊడిపోతాయి కదా, పళ్ళు రాలిపోవడం అంటే అదే దంతాలు ఏజ్ వచ్చేసరికి 12 సంవత్సరాల తర్వాత నుంచి క్రమేపీ దంతాలు అనేవి ఊడిపోతాయి. ఈ 5 నుంచి 12 సంవత్సరాల వరకు పళ్ళు అనేవి అరుగుదల వస్తాయి. అలా అరుగుదల వచ్చి కొంత టైంకి గుండ్రంగా అయిపోయి పైన అలాగా 12 సంవత్సరాలు అయిపోద్ది. అలా కాకుండా ఈ ఇన్సిజర్స్ నుంచి కాకుండా ఇంకో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి పశువుని వయసును నిర్ధారణ చేయడం. అవి ఎలాగంటే, పశువు ఎంగేజ్లో ఉంది అంటే పశువు చర్మం నునుపుగా మరియు నిగనిగలాడుతుంది. ఎంగేజ్లో అలా ఉంటుంది. దాని వయసు తక్కువ ఉందని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. పాడి పశువు వయసు పెరిగే కొద్ది ఏమవుద్దంటే చర్మం గొరుగ్గా అయిపోయి ఆ ముడతలు పడి వాటి వయస్సు అనేది ఎక్కువ అని చెప్పి ఆ విధంగా సిమ్టమ్స్ ఉంటే మనం ఒక అంచనాకు రావచ్చు. ఇది కాకుండా హార్న్స్, కొమ్ములు అనేవి రింగ్స్ ఉంటాయి కొమ్ములకి. మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే గేదెల్లో మనకి రింగ్స్ కనిపిస్తాయి. కొమ్ము మీద ఉన్నటువంటి వలయాలు రింగ్స్ బట్టి మనం చెప్పవచ్చు. అది ఎలా అంటే 2+R లేదా N, అంటే ఎన్ని రింగ్స్ ఉన్నాయో దానికి 2 కలిపితే ఆ ఇయర్స్. సపోజ్ దానికి 3 రింగ్స్ ఉన్నాయి, 2+3 5, దాని వయసు 5 ఇయర్స్. నేను చెప్పేదంతా కూడా ఏదో ఎక్కడి నుంచో కాదు, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, పశువులకు సంబంధించినటువంటి యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. వాళ్ళ యొక్క మ్యాటర్ ఇది, వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాటర్ ఇది పశువుల యొక్క వయసు నిర్ధారణ చేసేది హార్న్స్ బట్టి, పశువు యొక్క చర్మం బట్టి, పశువు యొక్క పళ్ళు బట్టి. ఇదైతే వ్యాపారులకైతే చాలా బాగా తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్పడమే నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతి పశువు దగ్గరికి వెళ్ళి మనం ఒక పశువుని ఎప్పుడైనా తెలియకుండా ఒకవేళ తక్కువ వేసేనని చెప్పి అమ్మించినా కూడా ఒకసారి ఆ పెదవిని తీసినట్లయితే అక్కడ మోలార్స్, ప్రీ మోలార్స్ కనిపించవు, లోపలికి ఉంటాయి దవడల వైపు. ఇన్సిజర్స్ అయితే కనిపిస్తాయి. ఆ ఇన్సిజర్స్ అనేవి పైన ఉండవు, కిందన ఉంటాయి. కెనైన్స్ అనేవి ఉండవు. ఈ విధంగా మనం వయసు నిర్ధారణ చేయవచ్చు. పశువులు అయితే చాలా బాగున్నాయండి. అలమండ సంతలో, మానాపురం సంతలో బాగా దూడలు వచ్చాయి. ఇక్కడైతే పెద్ద పెద్ద ఎడ్లే వచ్చాయి. ఇది దమ్ముల సీజన్ కాబట్టి వాళ్ళు చాలామంది తీసుకొచ్చారు. 6 అయ్యేసరికల్లా వచ్చేసారు. 12-1 గంట వరకు ఉండి మ్యాక్సిమం సేల్ అవుతున్నాయి, బాగున్నాయి కూడా. దీంతోపాటు 1, 2, 3 ఎపిసోడ్స్ కూడా చేసాము, చూడండి. పశువుల యొక్క సంరక్షణ గురించి, డిసీజెస్ గురించి కూడా చేసాము, చూడండి. నెక్స్ట్ బరువు, పశువు యొక్క బరువుని మనం ఎలా చేయాలో కూడా ఒక చిన్న ఫార్ములా ఉంది. ఇప్పుడు చెస్ట్ చుట్టుకొలత ఇంటూ అంటే చుట్టుకొలతను 2 సార్లు వేసి పౌండ్లో నేను చెప్తున్నాను. దాని శరీర పొడవు అంటే ముందు కాలులో ఒక పాయింట్ నుంచి వెనక తోక భాగంలో ఉన్నటువంటి పాయింట్ వరకు కొలిస్తే శరీర పొడవు అవుద్ది. ముందకాళ్ళు వెనక నుంచి మొత్తం రెంటం చుట్టూ తిరిగితే అది గుండె చుట్టుకొలత లేదా గ్రిత్ అంటారు. G2 × L/300 330 ఇలా వేస్తే పౌండ్లలో వస్తుంది. ఒక బుక్స్లో అయితే 330 ఉంది, ఒక దాంట్లోనైతే 300 ఉంది. యావరేజ్ వెయిట్ అయితే బరువు అయితే మనకు ఆ విధంగా చూడొచ్చు. ఇది తర్వాత కొన్ని రకాలైనటువంటి ఇవి కూడా చూడండి. హైటు వెయిట్ బాగా ఉన్నటువంటి పెద్ద ఎడ్లే వచ్చాయి. ఇది చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను. అన్ని రకాలైనటువంటి ఆవు జాతులు లేదా క్యాటిల్స్ అనేవి పనికి ఉపయోగించరు. కొన్ని పనికి మాత్రమే ఉపయోగించే జాతుల గురించి మీకు ఇప్పుడు చెప్తాను. పనికి మాత్రం ఉపయోగపడే దేశవాళీ ఉన్నాయి. హల్లీకర్ జాతి, ఇదేంటంటే విజయనగరపు కాలం నందు అభివృద్ధి చెంది ఉంది. అప్పుడు విజయనగరపు కాలం అంటే శ్రీకృష్ణదేవరాయలు ఏలిన కాలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.